దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన దేవదేవుని అతి పరిశుద్ధమైన నామంలో మరొకసారి మీ అందరికీ మరణాత. ప్రియులారా, మరి గుర్తులు, యేసు ప్రభు అనేకమైన గుర్తులు మానవులకు అయిన వారికి ఇచ్చారు. అవి కొన్ని గుర్తులని మనం తెలుసుకోబోతున్నాం. బైబిలుకును లోక సంబంధమైన గుర్తులకు ఎటువంటి డిఫరెన్స్లు ఉన్నాయో, ఎటువంటి మార్పులు ఉన్నాయో, ఎటువంటి మార్పులతో కూడిన గుర్తింపులు ఉన్నాయో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనం చూడబోతున్నాం. అందుకొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ గల మా ప్రభువా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా దేవా, నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మ శక్తి, నీ ఆత్మ బలము మాకు తోడుగా ఉంచి దేవా, నీ వాక్యమును చేతపట్టి నీ బిడ్డలు ఎదుటికొచ్చి ఉన్నాను. వచ్చి నన్ను నా తలంపులు మరుగు చేయండి ప్రభువా. నీ చిత్తాన్ని బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి మమ్మల్ని బలపరిచి, నీ వాక్యముతో సిద్ధపరిచి, నీ వాక్యము చేత మమ్మల్ని ఆదరించమని, ఆయుతపరచమని. ప్రభా, నేను మాట్లాడితే ఎవరు వినరు, అర్థం చేసుకోరు. గనుక మీరే మాట్లాడండి. మీ వాక్యము ద్వారా, లేఖనము ద్వారా మీ గుర్తులు, పరలోక గుర్తులు, భూలోకమైన గుర్తులు, మానవీయ గుర్తులకి సమాధానకర్తవైన నీవైనావు. గనుక నాయన నీవే మాట్లాడమని, అల్పుడైన నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి నా కంఠస్వరము నీ బూరగా వాడుకోమని ఆత్మరూపుడైన క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, సమయంలో దేవుడు గుర్తులు అనేకమైన ఉన్నాయి. కొన్ని గుర్తులను మనం క్లుప్తంగా చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనంలో ఒక గుర్తు కనబడుతుంది. ఈ గుర్తులు ఏంటి అని మనం గమనిస్తూ ఉంటే, ఇక్కడ అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలుగురిని, అంటే నేనే దేవుడైన గుర్తు కూడా ఉన్నది. వీరు మనుషుల మధ్యకు వస్తారు. దేవుడు చెప్పిన, దేవుని పంపిన దూతను, దేవుని పంపిన ప్రవక్తను, దేవుని పంపిన ఆలోచనకర్తను అని చెప్పేవారనేది సెలవిస్తున్నారు. అందులోనే 24:11 మనం చదువుతున్నప్పుడు మత్తయి సువార్త, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలుగురిని మోసపరుస్తారంటే ఇక్కడ ఈ యొక్క గుర్తులు కూడా కనబడుతున్నాయి. అదే మత్తయి సువార్త 24లోని 61లో మనం చదువుతున్నప్పుడు 24:61లో 67 అంటే ప్రియులారా, ఇక్కడ కనబడుతున్న మాటలను 24:9 చదవమా, 9-10 వచనాలు. అప్పుడు జనులు మిమ్మలను శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుతారంటే సకల జనములకి ఇదో గుర్తు. పరలోకములో నుండి భూలోకముకు మనం ఎన్ని రకాల లోకంలో గుర్తులు కలిగిన అపవాదిగాడు వాడి గుర్తులు. అంటే ఇక్కడ గుర్తులు అంటే అపవాద సంబంధమైన గుర్తులు, క్రీస్తు సంబంధమైన గుర్తులు. ఇదంతా కూడా అపవాది సంబంధమైన గుర్తులు దేవుడు మనకు అందిస్తున్నాడు. సాతానుగాడు నిన్ను మోసపరిచే విధమైన గుర్తు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే 24:8 వచనంలో అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అంటే దేవుని యొక్క రాకడకు గుర్తులు ఇవి. ఇక గుర్తులు
ప్రియులారా, అందులోనే మత్తయి సువార్త 24 అధ్యాయం 12 వచనంలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ, ఇదొక గుర్తు. అంటే ప్రియులారా, దేవుడు అంటే సాతానుగాడు ఎన్ని రకాలుగా గుర్తులు ఏది చేసినా అది క్రీస్తు రాకడ గుర్తులే అనేది మనం గమనించాలి. అదే 24:37 39 వరకు చదివినప్పుడు నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడనియు అలాగే ఉండును. అంటే ఇప్పుడు జరుగుతున్న క్రియలు అలాగే ఉన్నాయి. పెళ్ళిళ్ళు చేసుకున్నారు, విందులు వినోదాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా భూకంపాలు వస్తూనే ఉన్నాయి, గందరగోళం, అక్కడ దేవుడు ఇక్కడ దేవుడు అంటే పరుగులు ఎడుతున్నాము, అలసిపోయేంత పరుగులు. ఇలా తీర్థయాత్ర చేసేవారు అలసిపోతారు ఒక్కొక్కసారి. దేవుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడని. ప్రియులారా, నీ మనస్సులో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, నీతోటే ఉన్నాడు అనేది మాత్రం మర్చిపోవద్దు. ప్రియులారా, గమనించండి. ఒక తల్లి ఒక తండ్రితో కుమారుడితో అడుగుతుంది, కుమారుడా నేను తీర్థయాత్ర వెళ్తానని. సరే బాగుంది అనేసి ఒక అప్పట్లో పూర్వకాలం రాగి డబ్బులు ఉండేవి. ఒక రాగి డబ్బు ఇచ్చి, అమ్మా నువ్వు ఎక్కడైతే తీర్థయాత్ర అక్కడ ఎక్కడైతే స్నానం చేస్తున్నావో, ఏ నదులైతే నువ్వు ములుగుతున్నావో ఆ నదిలో ఈ కాయిను కట్టుకో, ఇది కూడా ముంచు అని చెప్పాడు. ప్రియులారా, అయితే ప్రియులారా, మొదటగా ఇచ్చిన గుర్తు ఏ రకంగా ఉందో, తీర్థయాత్ర తిరిగి వచ్చి తల్లి అంటుంది, అమ్మా నాన్న నేను తిరిగి వచ్చేసాను, మంచి బాగా అన్ని ప్రయాణాలు బాగా జరిగినాయి అని అన్నాడు. అమ్మ నీకు కాయిన్ ఇచ్చాను కదా, ఆ కాయిన్ ఉందా అంటే ఉంది నాన్న, జాగ్రత్త పెట్టను ఇదిగో అని తను ఎక్కడైతే చెంగును కట్టుకుందో అదే చెంగును ఇప్పింది. అమ్మ నేను ఇచ్చిన కాయిన్ రంగు మారిందా అంటే, ఎలాగిచ్చిన కాయిన్ అలాగే ఉంది కదమ్మా, నువ్వు ఎక్కడెక్కడైతే ములుగావో అక్కడ దీన్ని ముంచావు అంటే ముంచాను నాన్న అంది. ప్రియులారా, దేవుడు అంటే కాయిన్కున్న రంగు మారలేదు, కాయిన్కున్న రూపం మారలేదు. ఎందుకమ్మా ఇంత ప్రయాస అంటే గమనించాలి. ఈ కాయిన్ యొక్క విధానం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా కానీ నీ రంగు మారదు, నీ రూపం మారదు. దేవుడు సృష్టించిన రూపం, దేవుడిచ్చిన రంగును మార్చుకోవటానికి ప్రయత్నం చేసినా అది మారదు అని అర్థం చేసుకోవాలి. యెహోషువ గ్రంథము 36 అధ్యాయము 38 వచనములో మనం గమనించినప్పుడు ఇక్కడ కనబడుతున్న గుర్తులు. యెహోషువ గ్రంథము 36 అధ్యాయము 38 వచనములో గమనించినప్పుడు చదవమ్మా. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మనం ఒకసారి ఆలోచించలు కలిగి ఉండాలి. దేవుడి యొక్క సన్నిధి మనకి ఎన్ని రకాలుగా ఆదరణ కలిగించింది. 36, 38 యెహోషువ గ్రంథం అధ్యాయం 36, 38 త్వరగా తీయాలి. యెహెజ్కేలు గ్రంథం చూడొకసారి. దేవుని యొక్క గుర్తింపులు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే ఒకసారి చదువు. అది 36, 38. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు ప్రతిష్టములగు అమ్మా గొర్రెలంతా విస్తారముగాను నేమక దినములలో యెరూషలేమునకు వచ్చు గొర్రెలంతా విస్తారముగాను వారి పట్టణములందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు దేవునికి స్తోత్రం. అనగా ఆయన పిల్లలైన మనకు గొర్రెలను అనగా విశ్వాసముతో పోల్చాడు మనల్ని. అంటే ఇదో గుర్తు. అందులోనే 38 అధ్యాయం 16 వచనం చదవమ్మా. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథము 38 మరి 16 వచనం. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలుకు నా జనుల మీద పడుదురు, అంచు దినముల యందు అది సంభవించును. ప్రభునందు ప్రియులారా, ఇదొక గుర్తుగా
కనబడుతుంది, రాకడ గుర్తులు కనపడుతున్నాయి, అపవాది సంబంధం గుర్తులు కనపడుతాయి. అందుకే గుర్తులు గురుతులు గుడింతలు అనే మాటను మనం గమనిస్తే, గుడింతలకు అక్షరము కలుపుకుంటే అది గుడింతను అక్షరము కలిపితే పూర్తి అర్థమవుతుంది. అయితే ఇక్కడ గుర్తులు అనేది రాకడ సంబంధించిన గుర్తులు ఉన్నాయి, అపవాది సంబంధమైన గుర్తులు ఉన్నాయి, రాకడ బోధల గుర్తులు ఉన్నాయి, అపవాది బోధల గుర్తులు ఉన్నాయి, సాతాను చేసే క్రియలు గుర్తులు ఉన్నాయి, ప్రభు చేసే క్రియలు గుర్తులు కూడా మనకు దేవుడు చూపించుచున్నాడు. చూద్దాం ప్రియులారా, మనము చదువుతున్న మాటలు అనేక రకాలుగా గుర్తులుగా కనబడుతున్నాయి. చూద్దాం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ గుర్తు ఎటువంటి గుర్తు అంటే మనం గమనించినప్పుడు, చదువమ్మా. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనంలో, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఓందురు, ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. అంటే పైకి నేను ప్రభువు బిడ్డనే అనుకునేవారు మరొకరు, కానీ నటించేవారు మరి ఇలాగే గుర్తులు కూడా ప్రభు చూపిస్తున్నాడు. అంటే రాకడకు సంబంధించిన గుర్తులలో ఇది కూడా గమనించే గుర్తై ఉండొచ్చు. అలాగే దానియేలు గ్రంథము ప్రియులారా 12వ అధ్యాయము 4వ వచనంలో దానియేలు భక్తుడు మాట్లాడుచున్న ఈ మాటలని మనం ఒకసారి గ్రహించాలి. దానియేలు గ్రంథములో 12వ అధ్యాయం 4వ వచనంలో దానియేలు జరిగింది ముందు చెప్పుకొచ్చాడు, జరగబోది చెప్పుకొచ్చాడు. చూద్దాం. అమ్మ దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంతు కాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలును అతడు చెప్పంటే, ఈ గ్రంథము చదువుతున్నవాడు, ఈ గ్రంథమును గ్రహించుచున్నవాడు, ఈ గ్రంథానికి లోపునోడు అతి జ్ఞానము కలిగి పరలోక సంబంధమైన ఆలోచన కలిగి ముద్రించమని దానియేలుతో దేవుడు చెప్తున్నాడంటే ప్రియులారా, దేవుడు తన క్రియను ఏ రకంగా మనకు ఉంచాడనేది మనం జకర్యా గ్రంథము 8వ అధ్యాయము మనం 10వ వచనం చదువుతుంటే ఇక్కడ కొన్ని మాటలు మనకు అనేక రకాలుగా అర్థమవుతున్నాయి. చదువమ్మా. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనంలో, ఆ దినమునకు ముందు మనుషులకు కూలి దొరకకుండెను, పశువుల పనికి బాడీగా దొరకపోయెను, తన పని మీద పోయేవానికి శత్రు భయము చేత నెమ్మది లేకపోయెను. ఏలయనగా ఒకరి మీద ఒకరు నేను అంటే మనము దేవుని పనిని, దేవుని గుర్తును మనం గుర్తించకపోతే దేవుడే మన మీద కక్ష కట్టి మన మీద మనకే విరోధము కలగజేస్తాడు. ఇది ఎక్కడ జరిగిందంటే మొదట భాషని తారుమాలు చేశాడు బాబేలు గోపురం దగ్గర. ఇక్కడ ఇప్పుడు మరలా రెండో రాకడ సమీపంలో దేవుడు భూలోకం రాకుండా దూతల ద్వారా, దేవుని యొక్క ప్రభావం ద్వారా ఇక గజిబిజి చేస్తాడు మనుషులు. కాబట్టి మనము ఆలోచన కలిగి ఉండాలి. చూడండి ప్రియులారా, అనేకమైన విషయాలు కనబడుతున్నాయి. మరి పత్రికల గ్రంథములో దినవృత్తాంతముల గ్రంథములో మనం చదువుతున్న క్షమించండి మొదట కనిపించట్లేదు ప్రియులారా, గమనించండి. 1 తిమోతి చదువుపమ్మ 5:1 నుండి చదువు. 1 తిమోతి 1 నుండి 5:1. వృద్ధుని గర్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. దేవునికి స్తోత్రం. ప్రియులరా, వృద్ధిని తండ్రిగా భావించి గర్దింపక అంటే గర్దించే పని మనకు లేదు. కడవరి దినాల్లో దేవుని యొక్క గుర్తులు ఎలా ఉన్నాయంటే ప్రేమించే గుర్తులుగా ఉన్నాయి. గనుక మనము ఆలోచన కలిగి ఉండాలి.
సంఖ్యాకాండములోని మనం చదువుతుంటే 2వ అధ్యాయము 4వ వచనములో ఒక విషయం కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే, అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,600 మంది. ప్రియులారా, ఇక్కడ దేవునికి పనిచేసే గుర్తులు కనపడుతున్నాయి. ఈ దినము కొన్ని గుర్తులు దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే రాకడక సమీపంలో ఉన్న మనము ఆయన గుర్తులను, ఆయన క్రియలను మనం ఎరిగిన వారంగా ఉండాలి. ఆయన ప్రభావమును, ఆయన ఆలోచనను ఎంతగానో ప్రేమించే వారంగా ఉండాలి. ఎందుకంటే ప్రియులరా, ఒకసారి మనం ఎరిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు ఎన్నో గుర్తులు, చాలా గుర్తులు మనకి ఇచ్చారు ఇక్కడ. కాబట్టి మనము గమనించగలిగి ఉండాలి. ఎందుకంటే పత్రికల గ్రంథంలో కూడా ప్రభు మాట్లాడుతున్నారు. అన్ని గ్రంథాల్లో గుర్తులేంటి, రాకడ గుర్తులు ఏంటి, సాతాను గుర్తులు ఏంటి, ప్రవచించే గుర్తులేంటి, ప్రవచనాలు ఎలాగ గుర్తించాలి అనేది కూడా యేసు ప్రభు చెప్పిన వారై ఉన్నారు. గనుక ఈ మాటలు మనమన్నీ కూడా గ్రహించుచు ఆయన రాకడకు అనేక రకాల గుర్తులు ఉన్నాయి. సాతాను ఎలా గర్దించాలో ఆ గుర్తులు కూడా ప్రభు ఇచ్చారు. ప్రవచనాలతో కూడిన గుర్తులు ప్రభు మనకిచ్చారు. రహస్యమైందన్న నీ ప్రార్థన దేవుడు వింటాడు అనే మాటను అది గుర్తుగా భావించి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనకు పరలోకేక గుర్తులను, ఆత్మలోక సంబంధమైన గుర్తులు, ఆత్మ సంబంధమైన గుర్తులు ప్రభు మన అందరికీ అందించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి మేము ప్రార్థిస్తుండగా దేవా, నీ సన్నిధి కాపుదల, నీ సన్నిధి ఆదరణ నాకు తోడుగా ఉంచి మమ్మల్ని సిద్ధపరిచిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ గుర్తులు, సాతానుగాడి యొక్క క్రియల గుర్తులు మాకు చూపించావు. పరలోక సంబంధమైన గుర్తులు చూపించా, మనుషుల గుర్తులు చూపించా, మనుషుల్లో ఉన్న దురాత్మ సంబంధమైన గుర్తులు మాకు చూపించావు. అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గమనించండి ప్రియులారా, గమనించు నా పిల్లలారా, గమనండి సహోదరులారా, గమనించండి తల్లులారా, తండ్రులారని నీ వాక్యము ద్వారా అనేక మాటలు ప్రకటించుచున్న ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లించున్నా. ఈ సమయంలో నాయనా, మరణాంత ప్రార్థన సన్నిధి నుండి బైబిల్ మిషను తండ్రిని దావుదాసే గారు నేర్పిన గ్రంథముల నుండి ఆయన బోధించిన, ఆయన వారు రచించిన మాటల నుండి కొన్ని మాటలు మీ ముందు, ఆయన నీ బిడ్డల ముందు ప్రకటించి నన్ను నా తలంపులు మరుగు చేసి ఉన్నావని నమ్ముచు నీ బిడ్డలతో దీవించండి. ఇదిగో నా దేశంలో 150 కోట్ల ప్రజలు రేపు 4వ తారీఖు జరగనున్న ఎలక్షన్లో జరుగుతున్న క్రియలను బట్టి వందనాలు. ఎవరిని ఏ రీతిగా రాష్ట్రం ప్రజలకు ఏ రీతిగా ఇప్పుడే మేము చదువుకున్నాం ప్రభా, నవహ కాలమును మేము సరిచూడబోతున్నాం అనేది ఎటువంటిదో అట్టి కృపను మేము గ్రహించి ఆ గుర్తులు మేమే కాదు, ఈనాడు నాయన నీ రాజ్యముకు ఈ లోకముకు దిగవచ్చిన తల్లి గర్భం నుండి ఉదయించిన వారందరూ, నీ పిలుపునందుకున్న ఆత్మలను, ఇక్కడ నివసించిన మనుషులలో ఉన్న ప్రాణములు, ఆత్మలను సమస్తమును ఎరిగిన దేవుడవు. దీవించుము, ఆశీర్వదించుము దేవా. ఏ ఆత్మ నశించిపోకూడదు, ఏ మనిషి నశించిపోకూడదు, ఏ మనిషి శోధనకు సాతాను చేతకు గుర్తునైనా గురవకుండా జాగ్రత్త పడే గుర్తులు అనేక రీతిలుగా మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రార్థిస్తున్న ఈ ప్రార్థన సర్వమును అంగీకరించి సర్వాధికారమైన దేవానికి వందనాలు. దేవా, నాతో మాట్లాడము, అందరితో మాట్లాడము. దేవా, నాకు కనపడము, అందరికీ కనపడము అనే మాటను నేను చేయుచున్న నా ప్రార్థన అంగీకరించి నెరవేర్పు దయచేసి ప్రతి వారి విజ్ఞాపనను నాయన, ప్రతి వారి యొక్క స్థుతులను, ప్రతి వారి యొక్క ఆరాధన ప్రార్థనను అంగీకరించి నెరవేర్పును దయచేయమని త్వరగా రానయున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతు దేవుని కృప, పరిశుద్ధాత్మిక అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడిగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాత.